బీపీ షుగర్ ఉన్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అవసరం లేదు. అందరికీ అని చెప్పను, కానీ చాలా మందికి, మెజారిటీకి బీపీ షుగర్ రావడానికి కారణాలు 3. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి. రెండోది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. మూడోది ఇన్యాక్టివిటీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఎప్పుడు వస్తుంది? మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే, ఎక్కువ సార్లు తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే ఏం చేయాలా? కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలా, తక్కువ సార్లు తినాలా? ఒకటి. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఏంటి? రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం బయట షాప్ లో కొనే ఫుడ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, మందు, స్మోకింగ్, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవి బంద్ పెడితే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది. మూడోది ఇన్యాక్టివిటీ అంటే మనం ఏం పని చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఓకే, సో ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, జాగింగ్ చేయాలా, మనకు ఎంత వీలైతే అంత శ్రమ మనం ఈ శరీరానికి పెట్టాలా. సో ఇవి చేస్తే, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే, చాలా మంది షుగర్ లో ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు టాబ్లెట్ మీద రావడం నేను చూసిన, టాబ్లెట్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ బంద్ పెట్టి కూడా బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం నేను చూసిన. ఇప్పుడు నేను చూసినా అని అందరు రాకండి. మీ షుగర్ డాక్టర్ ఉంటారు, మీ పర్సనల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే సెకండరీ హైపర్ టెన్షన్, టైప్ 1 డయాబెటీస్ అన్ని వాళ్ళకి మీ హిస్టరీ తెలుస్తుంది. సో అందుకే వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ప్రాపర్ డైట్ ప్లాన్, లైఫ్ స్టైల్ అంతా చెప్తారు. ఒకటి, యంగ్ వయసులో, చిన్న వయసులో నాకు బీపీ వచ్చిందని, షుగర్ వచ్చిందని టెన్షన్ పడొద్దు. దేవుడు మనకు నచ్చింది మనకి ఇయ్యడు, మనకి ఏది మంచిదో అది ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఓకే, సో ఇప్పుడు మనకు బీపీ షుగర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం? బాగా జాగ్రత్తగా ఉంటాం. ఇష్టమట్టు మందు తాగం, స్మోకింగ్ చేయం, ఇష్టమట్టు తినము, తాగము, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? మనకి గుండెపోటు రాదు, మనకి పక్షవాతం రాదు. సో ఎవరైతే యంగ్ పేషెంట్స్, చిన్న వయసులో 25 నుంచి 40 వయసులో బీపీ షుగర్ ఉందో, మీరు దేవుణ్ణి నమ్మకం ఉంచుకోండి. మీ పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా మీరే పెళ్లి చేస్తారు. సో ధైర్యంగా ఉండాలి. ఒకటి గుర్తుంచుకోండి, గాడ్ విల్ నాట్ గివ్ యూ వాట్ యూ వాంట్, బట్ గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ వాట్ యూ నీడ్. ఓకే, సో మీరు మీ పిల్లలతో, మీ కుటుంబాలతో ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి మందులు అవసరం లేకుండా నిండు నూరేళ్ళు బతకాలనేది ఆ దేవుడితో నేను ప్రార్థన. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు బీపీ షుగర్ గురించి? అర్థమైంది చెప్పేది? వేరే డౌట్ నేను లేవు కదా? థ్యాంక్ యూ.